హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఏఐ అనేది చాలా ఫేమస్ అవుతుంది కదా, సో దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటారు? ఏఐ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే మన షేర్ మార్కెట్ కూడా ఏఐ ఇప్పుడు వచ్చేసింది. టూల్స్ ఉంటాయి. అమెరికాలో అయితే ఫస్ట్ ఎన్విడియా వాళ్ళు ఫేమస్. ఏది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే మన షేర్ మార్కెట్లో కూడా టూల్స్ రావటం జరిగింది. వాటితోటి ఆల్రెడీ సాఫ్ట్వేర్లు కూడా ట్రేడింగ్ చేయటం జరిగింది. ఇప్పుడు ఏఐ టూల్ అనేది రాబోయే రోజుల్లో ప్రతి సెక్టార్కి కూడా అన్ని దాంట్లో కూడా ఏఐ టూల్ని వాడటం జరిగింది. అయితే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏఐ టూల్స్ గురించి మంచిది మనం వింటున్నాం, కానీ చెడు కూడా రేపు రాబోయే ఇప్పుడు మనం సైబర్ క్రైమ్లు ఉంటున్నాం. సైబర్ క్రైమ్లు ఏవైతే జరుగుతున్నాయో అట్లా ఏఐ టూల్ ద్వారా కూడా మనల్ని మిస్గైడ్ చేయటమా, లేకపోతే మిస్యూజ్ చేయటమా, లేకపోతే ఇంకా వేరే విధంగా అనేది జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో ప్రతి సెక్టార్లో ఏఐ టూల్ రావడం జరిగింది. అంటే ఇండస్ట్రీ లెవెల్లో కానీ, మన సర్వీస్ సెక్టార్లో కానీ ఏఐ టూల్ ఉంది. మన షేర్ మార్కెట్లోకి ఆల్రెడీ టూల్స్ రావడం జరిగింది. నామినల్ ఛార్జెస్ తోటి వాళ్ళే గైడ్ చేస్తారు. అంటే ఏం జరుగుతుంది ఏఐ టూల్ తోటి అంటే, మన షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి మన షేర్ మార్కెట్లో నామినల్ ఛార్జెస్ తోటి ఇప్పుడు మార్కెట్ పెరిగింది, మార్కెట్ తగ్గింది. నీకు ఏఐ టూల్ తోటి హెల్ప్ అనమాట. ఇప్పుడు మనం సింపుల్ అనమాట. మన వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్లో కూడా ఇప్పుడు మనకి చాట్ జీపీటీలు ఎట్లా వచ్చినాయో ఏఐ టూల్ కూడా అట్లా వచ్చింది. ఈ వాట్సాప్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ కార్నర్కి ఒక రౌండ్ కలర్ఫుల్ తిరుగుతుంటుంది. ఈ కలర్లో తిరిగేది ఏదైతుందో అది ఏఐ టూలే. మనం అక్కడ క్లిక్ చేస్తే మనం షేర్ మార్కెట్ కావాలన్నా, హెల్త్ కావాలన్నా, ఏది కావాలని క్లిక్ చేయగానే వచ్చేస్తూ ఉంటుంది ఏఐ టూల్. అయితే మనకంటూ కొంత బేస్ ఐడియా ఉండాలి, అంతే తప్ప గుడ్డిగా దాన్ని బేస్ చేయటం అనేది కాదు ఒకటి. రెండోది ఏంటిది, మనం ఏదైతే క్వశ్చన్ ఇస్తామో అది ఆ ప్రకారంగానే ఆన్సర్ ఇస్తుంది. మనకు కొంచెం ఐడియా ఉంటునో అది ఉపయోగమా లేదా అనేది తెలుస్తుంది. మనకేమి తెలియకపోతే దాన్ని ఫాలో అయిపోయినాక నువ్వు అడిగేది ఏం లేదు, ఏం అడుగుతున్నా కొద్ది దాని గురించి వస్తుంటుంది తప్ప అది ఒక ప్రోగ్రామ్ ఏఐ టూల్. అయితే ఇప్పుడు మన షేర్ మార్కెట్లో ఏంటిది అంటే, మనం ఎప్పుడైనా కానీ మేము కూడా ఆల్రెడీ టూల్స్ స్టార్ట్ అయినప్పుడే చేసినాం, మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. మేము ఇప్పటికి కూడా కంటిన్యూలోనే ఉన్నాం. నామినల్ ఛార్జెస్ తోటే పర్ మంత్ 99 తీసుకుంటుంది. తీసుకొని ఏం కొనాలని అడగగానే ఇచ్చేస్తుంది. మన పని ఏం చేయక్కర్లే, బుర్రంతా తెచ్చక్కర్లే, హోంవర్క్లు చేయక్కర్లే. ఒకప్పుడు మాన్యువల్ హోంవర్క్లు ఉండేది, ఇప్పుడు సిస్టమ్స్ వచ్చినాయి. ఇంకా సిస్టమ్స్ కూడా మనం చేయకుండా ఏఐ టూల్కి అప్పచెప్పి పర్ మంత్ 99 రూపీసే, 100 రూపీస్. అయితే 6 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ 1 ఇయర్ ప్యాకేజ్ అవి తీసుకొని మనం ఏం చేయాలి, మన దగ్గర బాగా ఫండ్స్ ఉన్నాయి, నీకు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ చేయాలనుకున్నావు, లేకపోతే స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనాలనుకుంటావు, లేకపోతే ఇంకేదైనా చేయదలుచుకున్నావు, షేర్ మార్కెట్ రిలేటెడ్ అని దాని మీద క్లిక్ చేయగానే అది ఇచ్చేస్తుంది. ఇవ్వగానే మళ్ళీ కొంచెం మనకి నాలెడ్జ్ ఉంటే మనం ఏం చేయాలి, అది ఎక్యురసీ అంటే సక్సెస్ రేట్ ఎంత ఉంది అది మనం చెక్ చేసుకున్నాం అనుకో. మనం ఏం చేయాలి, ఫస్ట్కి గుడ్డిగా దాన్ని నమ్మొద్దు, నమ్మకూడదని కాదు. ఎందుకు, పూర్తిగా నమ్మినవా రేపు మంచి జరిగితే ఓకే, ఏదైనా జరిగింది అనుకో పోతాయి. కాబట్టి మనం దాన్ని అనేది కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఏ టూలు ఇచ్చింది, నీకు అనుమానం ఉంది, సక్సెస్ రేట్ తెలియదు, ఎక్యురసీ తెలియదు, అది ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. మనం ఏం చేయాలి, అప్పుడు ట్రయల్ వర్షన్కి చిన్న క్వాంటిటీ చేయాలి. చిన్న క్వాంటిటీ, సపోజ్ ఇప్పుడు అది ఒక షేర్ కొనమన్నది, వందలు కొనక్కర్లే, ఒక షేర్ కొనుక్కో, 100 రూపాయలు, 50 రూపాయలు, 200 అయింది అంటే మీరు ఒక 100 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక షేర్ కొంటే పెరిగిందా, ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెరుగుతాయి. ఒకవేళ లాస్ వచ్చింది సపోజ్, 5 రూపాయలు 10 రూపాయలే పోతాయి, ఎక్కువ పోవు. అంటే ఏమైంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. ఓహో ఇది ఎంతవరకు ఎక్యురసీ ఉంది. సపోజ్ ఈ మీరు ఒక 100 రూపీస్ పెట్టారు, ఒక 5% 10% రిటర్న్స్ ఇచ్చింది, మీకు నమ్మకం కుదిరింది. మళ్ళీ దాన్ని అడిగినావు, ఇంకోటి ఇచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలి, అది కూడా ఒక 100 రూపాయలు పెట్టుబడి పెట్టు, ఒక షేరే కొను, అది కూడా పని చేస్తుంది, కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే, అప్పుడు ఎంటర్ అయ్యి. అయితే ఇందులో కూడా చాలా ఉంటుంది. మనం ఏ టైంలో ఇస్తున్నాం దానికి, ఏ టైంలో దాన్ని అడుగుతున్నాం ఏ టూల్. అయితే దీంట్లో 2 ఉంటాయి. బాగా మార్కెట్ హైలో ఉన్నప్పుడు దాన్ని అడగకూడదు. మార్కెట్ బాగా హైలో ఉన్నప్పుడు అడిగితే హైలోనే కొనమని చెప్తుంది అది. అయితే మనం ఏం చెప్తాము అంటే, బాగా లోకి వచ్చినాక మార్కెట్ ఏఐ టూల్ని అడగాలి. అక్కడ ఏం చేస్తుంది ఏఐ టూలు, ఇగో ఈ టైంలో ఇవి ఉన్నాయి అని అడుగుతుంది, చెప్తుంది. మనం ఏం చేయాలి, అవి కొనుక్కోవాలి. మార్కెట్ బాగా హైకి పోయినప్పుడు అది కొనమని అంటది, అమ్మమని చెప్పదు, కొనమనే చెప్తుంది, అమ్మేది ఎప్పుడు చెప్పదు. మన పని ఏంటిది, మనం అమ్ముకోవాలి.
మనం ఎప్పుడు అమ్ముకోవాలి? లోలో కొనాలి, హైలో అమ్మాలి. బిజినెస్ అంటే ఏంటి తెలుసా? తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్మేదాన్ని బిజినెస్ అంటారు. తక్కువలో అమ్ముకొని ఎక్కువలో కొనేదాన్ని బిజినెస్ అంటారా? బిజినెస్ అంటారు. ఏఐ టూల్ కూడా ఉంది. ఆ ఏఐ టూల్ మనం ఏం చేయాలి? మార్కెట్ బాగా బాటంకి వచ్చినప్పుడు, మార్కెట్ బాగా తగ్గినప్పుడు మనం దాన్ని అడిగి ఏఐ టూల్ ద్వారా కొనుక్కోవాలి. మార్కెట్ బాగా హైలోకి వెళ్ళినప్పుడు, షేర్లు బాగా పెరిగినప్పుడు, నీకు మంచి రిటర్న్స్ వచ్చినప్పుడు ఏఐ టూల్తో పని లేదు, నువ్వు ఎగ్జిట్ అయిపోవాలి. అంటే సెల్లింగ్ మనం చేసుకోవాలి, ప్రాఫిట్ మనం బుక్ చేసుకోవాలి, ఎంటర్ దాంతో ఏఐ టూల్తో తీసుకోవాలి, ఎగ్జిట్ మనం చేయాలి. అప్పుడు నీకు బెనిఫిట్ వస్తుంది. అంతే తప్ప ఏఐ టూల్ ఉంది కదా అని ప్రతిదానికి ప్రసారికి దాన్ని అన్నాం అనుకో, రేపు మొత్తానికి ఏదో జరిగిన తర్వాత మీరు ఏఐ టూల్ చెప్పిర్రు ఇట్లా లాస్ వచ్చింది అని అనకూడదు, ఎవరిని బ్లేమ్ చేయకూడదు, చేయడానికి లేదు. ఎందుకంటే ఏఐ టూల్ అంతా ఒక ప్రోగ్రామ్. ఆ ఏఐ టూల్ని నువ్వు ఏ విధంగా వాడుకుంటావో ఆ విధంగానే అది చేసి పెడుతుంది తప్ప నీ ప్రకారం చేయదు అది. కాబట్టి నీకు కూడా మనకు ఒక ఐడియా ఉంది అంటే మనం రాయించుకొని ఏఐ టూల్ మనం చేసుకుంటే ఓకే ప్రోగ్రామ్.